వెల్కమ్ టు డయల్ వ్యూ. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఏర్పాటు చేసుకున్న రాజ్యం ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇంత బలం రావటానికి కారణం రాజ్యాంగం మనకు ఇచ్చిన ఓటు అనే ఆయుధం. కానీ ఇప్పుడు ఆ ఆయుధాన్ని సర్ ద్వారా ప్రజల చేతి నుంచి లాగేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగానే కనిపిస్తోంది. ప్రజలు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవటానికి బదులు పాలకులే తమకు ఓట్లు వేసే ప్రజలను ఎంచుకుంటే వినడానికే భయానకంగా ఉన్న ఈ దుస్థితి ఇప్పుడు పరోక్షంగా, ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే ప్రత్యక్షంగా SIR రూపంలో జరుగుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసలు ఈ సర్ ఏంటి, దీనివల్ల ఓట్లు ఎలా గల్లంతవుతున్నాయి ఇప్పుడు చూద్దాం. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను మొదటి నుంచి పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు చేపట్టే ఓ ప్రత్యేక కార్యక్రమం. సాధారణంగా ప్రతి ఏటా స్పెషల్ సమ్మరీ రివిజన్ పేరుతో ఓటర్ లిస్ట్ను ప్రక్షాళన చేస్తారు. కానీ SSRతో పోలిస్తేనే SIR చాలా ప్రత్యేకం. దాదాపు 20 నుంచి 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవ్యాప్తంగా వివిధ దశల్లో ఈ సర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా 2002లో ఇది జరిగితే, విభజిత ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం 3వ దశలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టారు. ఈ సర్వేలో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఓటర్కు 2 ప్రతులు ఇచ్చి వివరాలు, కొత్త ఫోటో, నివాస ధృవీకరణ పత్రాలను సేకరిస్తారు. 2002 నాటి ఓటర్ల జాబితాను బేస్గా చేసుకుని ప్రస్తుత ఓటర్ల వివరాలను సరిపోలుస్తారు. అయితే ఇందులో కొన్ని కఠిన నిబంధనల కారణంగా అర్హుల ఓట్లు కూడా పోతాయంటూ లోకల్ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను అప్డేట్ చేసే క్రమంలో ఈ స్పెషల్ ఐటరేటివ్ రివిజన్ పద్ధతిని వాడుతున్నామని చెప్తోంది. కానీ మామూలుగా ఒక వ్యక్తి ఓటు తీసేయాలంటే సరైన కారణం ఉండాలి, ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి, తన వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వాలి. కానీ ఈ సర్ పద్ధతిలో అవేమీ జరగటం లేదు. 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా ఓట్లను తొలగించేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కోర్టులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవటం ఇప్పుడు అనేక ఆరోపణలతో పాటు ఆందోళనకు కూడా దారితీస్తోంది. ఓట్లు ఎవరు తీసేస్తున్నారు, ఏ పద్ధతిలో తీసేస్తున్నారు, తీసేసిన వారికి తిరిగి అప్పీల్ చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వటం లేదు అని అడగాల్సిన అత్యున్నత న్యాయస్థానం ఆ పని చేయటం లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసిందని, అసలు చట్టపరమైన లోపాలను పట్టించుకోలేదని అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ సర్ ప్రక్రియ వల్ల లక్షలాది ఓట్లు గల్లంతయ్యాయి. రాజ్యాంగాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950ని సవరించకుండానే కేవలం ఈ సర్ అనే ముసుగులో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు సుప్రీం తీర్పు పరోక్షంగా మార్గం సుగమం చేసిందని అనేక మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కుండబద్దలు కొట్టినట్లు చెప్తున్నారు. 1975-77 ఎమర్జెన్సీ కాలంలో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ADM జబల్పూర్ జడ్జిమెంట్ ఎంతగా విమర్శల పాలైందో, ఇప్పుడు సర్ ఇచ్చిన ఆ జడ్జిమెంట్ కూడా అంతే ప్రమాదకరంగా ఉందనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. న్యాయం చేయాల్సిన న్యాయస్థానాలే ఇలా వ్యవహరిస్తే ఇక ఈ తప్పుల గురించి ఎవరికి విన్నవించుకోవాలి, ఎవరి ముందు వెళ్ళబోచుకోవాలి? అధికారంలో ఉన్న వాళ్ళు తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచే మాయం చేసేసి కేవలం తమకు ఓటు వేసిన వారిని మాత్రమే ఉంచుకునే అత్యంత ప్రమాదకరమైన ఈ ఆటకు SIR ప్రక్రియ తెరలేపింది. ఓటు హక్కు మన చేతిలో ఉన్నప్పుడే రాజకీయ నాయకులు సామాన్యులను ఎలా ఆటాడిస్తారో చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఆ ఓటు హక్కు కూడా మన చేతి నుంచి జారిపోయింది అంటే ఇక మీరు మనుషులే కాదు అని కూడా అసహించుకుంటారు. అధికారం ముసుగులో జరిగేటువంటి ఈ యుద్ధంలో నిలబడాలంటే ఓటు అనే వజ్రాయుధం ఖచ్చితంగా సామాన్యుల చేతిలో ఉండటం అత్యవసరం. అందుకే ప్రతి పౌరుడు కళ్ళు తెరచి ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో అనేది ఎప్పటికప్పుడు సరిచూసుకోవాల్సినటువంటి అత్యవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.